ఉత్తరప్రదేశ్లో ఆ పర్మిషన్ లేకుండా కట్టినటువంటి మసీదులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇస్తే రెచ్చగొట్టేందుకు గాను ఎలాగో ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏమి చేయలేరులే అన్న ధైర్యంతో ఇతావాలో ఉన్నటువంటి ఒక అక్రమ మసీదు బయట ఒక బోర్డు పెట్టారు. ఇక్కడికి సింహం వచ్చినా సరే తోక ముడుచుకుని మసీదు ఊడ్చి వెళ్ళిపోవాల్సిందే అని. దాంతో ప్రభుత్వానికి ఈ నివేదికని అందజేశారు అధికారులు. పాపం ఏమైందో తెలియదు కానీ, సింహం వచ్చిందో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఆ మసీదు లేదు, అక్కడ ఉన్నటువంటి శిథిలాలతో సహా ఎత్తి అవతల పడేశారు. ఈ విధమైనటువంటి అతి తెలివితేటలు పెద్ద సమస్యకి కారణమైనటువంటి. అప్పట్లో మీడియా కూడా ఫోకస్ చేసింది యోగి ఆదిత్యనాథ్కి సవాల్ విసురుతున్న అక్రమ మసీదు అన్నటువంటిది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అట్లాంటి సవాళ్ళకి భయపడేది కాదు, ఓట్లు పోతుందని బెదిరేది కాదు, మైనార్టీల బుజ్జిగింపు ఓట్ల కోసం లొంగేది కాదు, వంగేది కాదు అన్నటువంటిది తేలిపోయింది. ఇప్పుడు అక్కడ అక్రమ మసీదు కాస్త పక్కకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.